హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు పొద్దున్నే లేచి ఇల్లుకంతా క్లీన్ చేసి, పూజ చేసుకొని ప్రశాంతంగా ఈరోజు ఫంక్షన్ ఉందండి. బెలూమ్ కేవ్స్ ఉన్నాయి కదా! బెలూమ్‌కి వెళ్ళాలి. అందుకు త్వరగా లేచి పూజ చేసుకున్నాను. పూజ చేసుకొని జర్నీ స్టార్ట్ అయిపోతామండి. ఇక్కడైతే మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచి పూజ చేసుకున్నాను. పూజ చేసుకొని స్టార్ట్ అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా జర్నీ. అందుకే కొంచెం ఎర్లీగా లేసి పూజ చేసుకొని వెళ్ళిపోయాము. ఇక్కడైతే జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. మేము స్టార్ట్ అయిపోయాము నంద్యాల నుంచి. మార్నింగ్ టైంలో జర్నీ చేస్తే చాలా ప్రశాంతంగా, చాలా మంచిగా అనిపిస్తుంది కదండి. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ కాలేజ్ వచ్చింది. కాలేజ్ చూసారా, చాలా బాగుంది కదా బయట నుంచి చూడడానికి వ్యూ. అదేదో కోట మాదిరి. హాస్పిటల్ అంటే మాత్రం ఎవరు నమ్మరు, హాస్పిటల్ లాగా ఉండదు. గ్రీనరీగా చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది బయట. ఎర్లీ మార్నింగ్ సన్లైట్ చాలా బాగుంది కదా వ్యూ చూడడానికి. కాలేజ్లో గ్రీనరీగా సన్ రేస్ పడుతూ ఉంటే ఇక్కడైతే పిల్లలు దిగి కొంచెం అలా ఇలా తిరుగుతున్నారండి. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం కాలేజ్ నుంచి. కాలేజ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మా ఊరు వస్తుందండి, బల్పనూరు వస్తుంది. మా ఊరికి వెళ్ళి అక్కడ మా మామయ్య వస్తాడు. మా మామయ్యని పిక్ చేసుకొని వెళ్ళాలి. ఎవరైనా నంద్యాల వాళ్ళు చూస్తుంటే మాత్రం మీ కాలేజ్ పేరు ఏంటో కామెంట్ చేయండి తెలిస్తే. ఇక్కడైతే మా ఊర్లోకి ఎంటర్ అయిపోతున్నాము. బల్పనూర్కి జస్ట్ ఒక 5 మినిట్స్ అండి అంతే. కాలేజ్ నుంచి బల్పనూర్కి వచ్చేస్తున్నాం. ఇక్కడైతే మా ఇల్లు చూపిస్తారండి, మా అత్త వాళ్ళ ఇల్లు. చాలా బాగుంది కదా. ఇంకా ఇక్కడ పూజ చేసుకొని మార్నింగ్ మా మామయ్య పూజ చేశాడు. అక్కడ పూజ చేసుకొని మేము కూడా దండ పెట్టుకొని దేవుడికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ జర్నీలో చాలా ప్లేసెస్ నేను చెప్తానండి, చూపిస్తాను. ఏమంటే మేము దిగలేదనమాట. అంటే మార్నింగ్ మాకు టైం అయిపోతుందని చెప్పి ఇంకా దిగి షూట్ చేయలేదు. కొన్ని ప్లేసెస్ చాలా బాగుంటాయండి. మనము బెలూమ్ కేవ్స్ ఎప్పుడైనా ట్రిప్ నంద్యాల నుంచి కానీ చుట్టుపక్కల నుంచి ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు, నంద్యాల నుంచి స్టార్ట్ అయినప్పుడు మధ్యలో ఫస్ట్ ఒకటి అమ్మవారి టెంపుల్ వస్తుందండి, చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్. ఇక్కడ జ్యోతులని చేస్తారు నేసేవాళ్ళు చాలామంది. చాలా బాగుంటుంది టెంపుల్ అది. ఆ టెంపుల్ వస్తుంది, ఆ టెంపుల్ చూసుకోవచ్చండి. ఆ టెంపుల్ చూసుకున్న తర్వాత ఇంకా బనగానపల్లి వస్తుంది, రీచ్ అవుతుంది. బనగానపల్లి రీచ్ అయిన తర్వాత అక్కడ టిఫిన్ అలా తినేసి మేము కూడా బనగానపల్లికి రీచ్ అయిన తర్వాత టిఫిన్ తినేసామండి. నేనైతే ఇడ్లీ వడ తిన్నాను. పిల్లలు ఇంకా యాజ్ యూజువల్గా పూరి అలా తిన్నారు, ఏవో ఒకటి. టిఫిన్ మాత్రం చాలా బాగుంది. చిన్న హోటల్ అయినా టేస్ట్ బాగుందండి. ఒక్కొక్కసారి పెద్ద హోటల్స్ కంటే చిన్న హోటల్స్లోనే టేస్టీగా అనిపిస్తుంది కదా. ఇడ్లీ కూడా బాగా టేస్టీగా ఉంది. ఇడ్లీ పూరి. మా హస్బెండ్ దోశ తీసుకున్నాడు. దోశ తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం జర్నీ అండి. ఇంకా పిల్లలు ఇక్కడ తిన్నారు. ఈ హోటల్ వచ్చేసి కరెక్ట్గా బనగానపల్లి నుంచి బెలూమ్ సైడ్ వెళ్ళే రూట్లో ఉంటుంది హోటల్ ఇది. ఇక్కడైతే టిఫిన్స్ చాలా బాగా అనిపించాయి. అంటే ప్రైస్ రీజనబుల్, అలాగే టేస్ట్ కూడా బాగున్నాయండి. అంటే దోశ కానీ ఇడ్లీ కానీ పుల్లగా అలా ఏం లేకుండా చాలా బాగున్నాయి, తినొచ్చు. మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు. యాక్చువల్లీ పిల్లలు అయితే బయట తిన్నారు కదా సరిగా, కానీ తిన్నారండి, బాగా తిన్నారు. తిని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ డ్యామ్ కనిపిస్తుంది కదా, ఇది అవుకు రిజర్వాయర్ అండి. అవుకు రిజర్వాయర్ కింద పొలాలవి చాలా పచ్చగా ఎంత బాగున్నాయి కదా. మొత్తం ఇక్కడ వరి వేస్తారు. అవుకు రిజర్వాయర్ కింద వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ని యూజ్ చేసుకొని ఈ పొలాలకన్నిటికీ వేస్తారు. ఇదే అండి అవుకు రిజర్వాయర్లో వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. ఇంతకుముందు మేము ఒకసారి బెలూమ్ కేవ్స్ చూడడానికి వచ్చినప్పుడు చాలా ఉండిందండి ఇక్కడ వాటర్. ఇప్పుడు సమ్మర్లో కాబట్టి వాటర్ లెవెల్ తగ్గిపోయింది.
ఇక్కడ ఇంకొకటి ఈ అవుకు రిజర్వాయర్ కట్టేటప్పుడు ఇక్కడ ఒక ఊరు మునిగిపోయిందంట అండి. ఒక విలేజ్ మొత్తం మునిగిపోయిందంట అండి. ఇక్కడ మునిగిపోయింది. మళ్ళీ ఆ విలేజ్కి పక్కన ఇంకొక ఊరు కట్టించి ఇల్లులు అన్నీ ఇచ్చారంట. అంటే వాళ్ళకి రీహాబిటేషన్ల కింద ఇచ్చేస్తారు కదా మునిగిన తర్వాత. కానీ అలా అంటే కొంతమంది బాగుండడం కోసం కొంతమంది సఫర్ అవ్వాలి. అంటే ఆ రిజర్వాయర్ కట్టి ఆ వాటర్ని యూస్ చేసుకొని చాలా పొలాలు అవన్నీ పండించుకుంటారు కాబట్టి అలా కొంతమంది బాగుపడాలంటే కొంతమంది అంటే ఆ పెయిన్ని తీసుకోవాలన్నమాట. అంటే మనం చిన్నప్పటి నుంచి ఉన్న ఊరు ఇల్లు అవన్నీ మునిగిపోతే అలా వదిలేసి పోవాలంటే చాలా బాధగా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా అనిపించింది. ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ బోటింగ్ కూడా ఉంటాయండి. రిజర్వాయర్లో బోటింగ్స్ ఉంటాయన్నమాట. అంటే మనం బోట్లో ఎక్కి తిప్పుతారు, ఒక 2-3 రౌండ్స్ బోటింగ్ చేసుకోవచ్చు. అవి కూడా ఉంటాయి. కానీ ఈ మధ్య ఒక 2 times చూస్తున్నాం కదా, లేవండి బోటింగ్స్ అయితే. ఇంతకుముందు ఉండేవంట. ఇక్కడ కనిపిస్తుంది కదా విలేజ్, అదే అండి విలేజ్ మునిగిపోయిందని చెప్పాను కదా వాటర్లో. అంటే వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ కనిపిస్తుంది చూడు హౌసెస్, ఆ హౌసెస్ ఫుల్గా మునిగిపోతాయి. వాటర్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు బయటికి పడతాయి అన్నమాట. కానీ ఇల్లు చూడండి ఎంత చెక్కు చెదరకుండా బాగున్నాయి కదా చూడ్డానికైతే. ఏవో వదిలేసిపోయిన ఇల్లు లాగా అస్సలు లేవు, నీటిలో మునిగిపోయిన ఇల్లు లాగా. ఇల్లు కూడా అసలు బాగా అనిపిస్తున్నాయి చూడ్డానికైతే. మా పిల్లలకైతే ఇవన్నీ చెప్తుంటే అవునా మమ్మీ నీళ్ళు వచ్చినాయా, ఇల్లు మునిగిపోయినాయా, ఎంత ఎగ్జైటింగ్గా వింటున్నారో స్టోరీ లాగా చూపిస్తున్నారు చూడండి. ఇల్లులు ఎంత నీట్గా ఉన్నాయి కదా ఇల్లులు అసలుకి. ఇంకా స్టార్ట్ అయిపోయినాము. ఇంకా ఆ రోజు ఫెస్టివల్ ఉండిందండి, అక్కడైతే చాలా బిజీగా ఉండింది. నేను ఇంకా క్రౌడ్లో అసలు షూట్ ఏం చేయలేదు ఇంకా వీడియో. ఇంకా ఈవినింగ్కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంకా బెలూమ్ నుంచి బనగానపల్లెకి వచ్చి ఒక రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటికి వచ్చేసామండి. ఓకే అండి, బాయ్.